సాధ్యమైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం, తమకు ఏదైనా ఒక కష్టం నష్టం వచ్చినప్పుడు తమ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకుంటూ ఉండడం వల్ల వారికి సమస్యలన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ఇక వీరికి అదృష్ట రోజుల విషయానికి వస్తే ఆది సోమవారాలు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. తెలుపు, పసుపచ్చ, కాషాయ రంగులు వీరికి అదృష్ట వర్ణాలుగా చెప్పవచ్చు. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ లేదా సూర్యాష్టకాన్ని కానీ పఠించడం, సూర్య భగవాన్ని యథాశక్తిగా పూజించడం, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని యథాశక్తిగా పూజించడం వల్ల ప్రధానంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఈ పరిహారాలు జీవితాంతం చక్కగా కూడా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మన చుట్టుపక్కల ఉన్నవారిని కానీ బంధుమిత్రులు కానీ మనం చాలామంది పరిశీలిస్తే సమాజంలో మంచి స్థాయిలో ఉంటూ 10 మందికి ఆదర్శవంతంగా నిలుస్తూ అకస్మాత్తుగా వారు తీసుకునే ఒక నిర్ణయం వల్ల కావచ్చు, చేసే పని వల్ల కావచ్చు, అపకీర్తి వరించడం, దీనివల్ల పరువు ప్రతిష్ట కోల్పోవడం అధికంగా జరుగుతుంది. అటువంటి సమస్యలు ఉన్నవారు అటువంటి సమస్య రాకుండా ఉండడానికి మరియు కీర్తి ప్రతిష్టలు ప్రతిదినం పెరగడానికి పాటించాల్సిన పరిహారం ఏంటంటే కనీసం 41 రోజుల పాటు ఆముదముతోటి గృహంలో దీపారాధన ప్రతినిత్యం చేయాలి. ఈ విధంగా 41 రోజుల పాటు ఆముదము తోటి దీపారాధన చేయడం వల్ల ఈ అపకీర్తి యోగం వీరిని భరించకుండా ఉండడానికి, కీర్తి యోగం భరించడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఆ దీపారాధన చేసే సమయంలో ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.